विश्व हिंदू परिषद गो संरक्षण विभाग संत सम्मेलనం 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 10:30 గంటలకి భాగ్యనగర్ గోశాలలో లోయర్ ట్యాంక్ బండ్ భాగ్యనగర్లో లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి గోశాల దగ్గర విశేషమైనటువంటి సంత సమ్మేళనం జరగబోతుంది. సాధువులందరూ సంతులందరూ కలిసి ఈ యొక్క గోరక్షణ కోసం పాటుపడే మన సనాతన ధర్మ పరిరక్షణకి ఎంతగానో అవసరమైనటువంటి గో సంరక్షణ అనేది దాని మీద అందరూ పూజ్య స్వామీజీలు, గురూజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మేము కూడా వస్తున్నాము. గో సంరక్షణ కోసం మనం అందరం మనతో పాటు మనం గట్టి పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. గోవును సంరక్షించుకుంటేనే భూమి సంరక్షించబడుతుంది, జాతి సంరక్షించబడుతుంది, సనాతన ధర్మం పరిరక్షించబడుతుంది. కాబట్టి మన విశ్వ హిందూ పరిషత్ దీనిపై అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భాగ్యనగర్ ప్రజలందరినీ కోరుతున్నాను. శుభం భవతు. శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం, నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. సాధు సంత్ సమ్మేళనం 6వ తారీఖు ఏప్రిల్ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి గోశాలలో విశేషంగా సమ్మేళనం జరుగుతుంది. తప్పకుండా అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ దేశీ గోవంశీ రక్షణ సంవర్ధన సమితి గోరక్షణ విభాగం విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్లో జరుగుతున్నటువంటి సంత్ సమ్మేళనం ఏప్రిల్ 6వ తారీఖు 2026 సంవత్సరం ఉదయం 10:30 జరుగుతోంది. ఇది గోమాత రక్షణ గురించి, గోవుల్ని ఎలా రక్షించుకోవాలి, దాన్ని కాపాడేటువంటి వాళ్ళని ఎలా మనం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి మరిన్ని గొప్ప సందేశాన్ని ఇచ్చి వాళ్ళు ఎలా జాగ్రత్తగా గోవులను రక్షించే పనిలో కార్యకర్తలందరూ ఎలా పాల్గొని ఈ గోమాతను రక్షించాలి అనేటువంటి ఒకటి వేదిక కార్యక్రమాన్ని మన విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ భాగ్యనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాధు సమ్మేళనంగా నన్ను అడిగితే గో సాధు సమ్మేళనం అనే ఉద్దేశంగా నేను భావన చేస్తున్నాను. దీని గురించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సాధువులందరూ కూడా, స్వామీజీలు, ఆశ్రమ మఠపీఠ ఆశ్రమాధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతుంది ఈ కార్యక్రమం. తప్పకుండా అందరూ, ప్రతి ఒక్కరూ, స్వామీజీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అంతేకాకుండా ఇక్కడ గోమాత గురించి గట్టిగా నిర్ణయాలు, తీర్మానాలు చేసి దీన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులకు అందించి మన గో రక్షణ చట్టం గురించి త్వరలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చట్టం చేసి గో వధని నిషేధించేసేటట్టుగా చట్టాన్ని తీసుకొచ్చే విధంగా స్వామీజీలందరూ కలిసి రేపు జరగబోతున్నటువంటి గో సాధు సమ్మేళనానికి ఏప్రిల్ 6వ తారీఖు లోయర్ ట్యాంక్ బండ్లో జరుగుతున్నటువంటి భాగ్యనగర్ గోశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులందరూ రావాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం అధిపతులైనటువంటి బెనారస్ గురూజీగా మీ అందరికీ కూడా ఇదే శుభాహ్వానం. అందరూ తప్పకుండా రాగలరు. స్వస్తి. जय गौ माता. लोहर टैंक वार्ड भाग्यनगर गौशाला 6 अप्रैल सुबह 10:30 बजे से एक विशाल संत सम्मेलन का आयोजन रखा गया। यह संत सम्मेलन का आयोजन इस उद्देश्य से रखा गया है कि हमारे भाग्यनगर तेलंगाना में विशेष तौर पे गौ को लेके बहुत ही दैनिक स्थिति है, और वह दैनिक स्थिति को देखते हुए हम तेलंगाना के हमारे विश्व हिंदू परिषद गोरक्षक विभाग के हमारे सुभाष जी इस पीड़ा को उठाए हैं, और आपने इस गोरक्षा आंदोलन को एक विशाल रूप का आयोजन, और इनका उद्देश्य जो हमारे तेलंगाना में गौ कत्ले आम दिन में हो रहा है, यहाँ गायों की इतनी दैनिक स्थिति है कि हमारे गाय लाखों तेलंगाना में आज भी कटता है। इस पीड़ा को हमारे सुभाष जी
उठाए हैं और इस पीड़ा को जन जन तक पहुंचाने के लिए 6 अप्रैल सुबह 10 बजे लोअर टैंक बड़ा भाग्यनगर गौशाला में एक विशाल संत सम्मेलन का आयोजन रखा गया है। आप सभी गौ प्रेमी भक्तों से निवेदन है कि अधिक से अधिक संख्या में आके और हमें बताना पड़ेगा सरकार को, प्रशासन को कि जो गौ के प्रति हो रही है उसे उस अन्याय को ना हो और उस पर सरकार कोई कठोर कार्रवाई करे। जय गौ माता, जय सिया राम। गुरुभ्यो नमः। जय గోమాత, జై గోమాత। దేశీ గో సంతతి ఏదైతే ఉందో మన యొక్క హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో మన గో సంతతిని సంరక్షించుకోవాలనే ఉద్దేశం చేత గోరక్ష విభాగం ఏదైతుందో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంతు సమ్మేళనము భాగ్యనగరంలో 6 ఏప్రిల్ 2026 సోమవారం రోజున ఉదయం 10:30 భాగ్యనగర్ గోశాలలో లోయర్ ట్యాంక్ బండి ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి గోశాలలో ఈ సమావేశం ఉంటుంది। ఈ సమావేశానికి తెలంగాణ ప్రాంతంలోని అందరూ సాధు సంతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి గో సంరక్షణ దృష్ట్యా ఏదైతే ఉందో రామారావు మహారాజు కానీ సంత్ సేవాలాల్ మహారాజు కానీ దీని విషయంలో చాలా ప్రయత్నం చేశారు। ఒక వీడియో కూడా ఆనాడు రామారావు మహారాజ్ గో సంతతిని మనం రక్షించుకోవాలి, గో హత్య జరగకూడదు అనేటటువంటి విషయంలో వారు ఇచ్చినటువంటి క్యాసెట్ కూడా అప్పుడు మనం రిలీజ్ చేయడం జరిగింది। ఇది విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరపు నుండి 6వ తేదీ ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమంలో సాధు సంతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సంఘ కార్యకర్తల యొక్క ఈ యొక్క శక్తి ఏదైతుందో నిరూపించవలసినటువంటి ఉన్నది। ఈ యొక్క దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లేటటువంటి భాగంలో అంతర్భాగంలో ఈ యొక్క సాధు సంతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను। జై గోమాత, జై గోమాత, జై గోమాత। శ్రీ గురుభ్యో నమః। మన సనాతన ధర్మంలో గోవుకు ఉండేటువంటి ప్రత్యేకత అత్యద్భుతమైనటువంటి ప్రత్యేకతను గోవును ప్రతి వ్యక్తి కూడాను దేవతగా వేస్తుంది। మన హైందవ పరంపరలో సాధువులు, సత్పురుషులు, ఋషులు, మునులు అందరూ కూడాను దేవుని పూజించినటువంటి వారు, ఆ గోవును పూజించినటువంటి వారు। ఆ గోవు ఎవరికి అపకారం చేసేది కాదు। అలాంటి దేవతలు నివసించేటటువంటి స్థానం ఏదంటే ఇది గోవు అని చెప్తుంది మన శాస్త్రం। అలాంటి పవిత్రమైనటువంటి గోవును రక్షించాలని సదుద్దేశంతో హైదరాబాద్ పట్టణంలో ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 10:30 గో సంరక్షణ గురించి సాధు సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। అలాంటి కార్యక్రమంలో ప్రతి హైందవుడు కూడాను ప్రతి హిందువు కూడాను ఇందులో భాగం పంచుకోవాలి। మనకు అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, కేంద్రం నుంచి కావచ్చు, స్టేట్ నుంచి కావచ్చు, అనేకమైన చట్టాలు ఉన్నాయి, గోవును సంహరించవద్దు అని ఉన్నాయి। కానీ వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి బాటలో వాళ్ళే వెళుతున్నారు। కాబట్టి అది కరెక్ట్ కాదు। ఇది ఓన్లీ సాధు సంతులు, ఋషులు, మూలే కాదు, ప్రతి ఒక్క హైందవుడు కూడాను గోవును రక్షించేటటువంటిది బాధ్యత తీసుకోవాలని సదుద్దేశంతో విహెచ్పి మరి బజరంగ్ దళ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి మన భాగ్యనగరంలో ఇది చాలా పరివర్తన తీసుకొని రావాలి। ఈ యొక్క సభ ప్రతి ఒక్కరిలో గోవును పూజించాలి అనేటటువంటి భావన రావాలి, గోవును రక్షించాలనేటువంటి భావన రావాలి। ఎందుకంటే గావో విశ్వస్య మాతరం అన్నారు। గావు అంటే గోవు అంటే విశ్వానికే తల్లి లాంటిది। అలాంటి తల్లిని మనం కాపాడేటటువంటి సమయం మనకి ఇప్పుడు వచ్చింది। కాబట్టి వీరు చేసేటటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు,
హిందూ భాయిని కావచ్చు, ఎవరైనా కానీ ఇది మన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మన భారతదేశంలో పీఠాధిపతులు, మరి స్వామీజులు, సాధులు, సంతులు, అనేకమైనటువంటి మహానుభావులు ఉన్నారు. వారి యొక్క మార్గదర్శనంలో మనం ఒక కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నాం. ఈ రోజున దత్తగిరి పీఠానికి రావడం జరిగింది. వజ్రగంగల నుంచి మరి మా సుభాష్ గారు, రామిరెడ్డి గారు, అదే పవన్ గారు వాళ్ళు ఇక్కడ వచ్చి మీరు రావాలని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి తప్పకుండా అక్కడ రావడం జరుగుతుంది. అదే రీతిగా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి వారందరూ కూడా ఆ సభ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని దివ్యం చేసి గోవును రక్షించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు స్వీకరించాలని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. జై గోమాత. ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నాడు సంత సమ్మేళనం జరగబోతోంది లోయర్ ట్యాంక్ బండ్ గోశాల దగ్గర. ఈ సంత సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఆశ్రమం నుంచి స్వామీజీలు రాబోతున్నారు. అలాగే ఇంకా కొంతమంది చాలా విశేషమైనటువంటి స్వామీజీని కూడా మన యొక్క కమిటీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఈ సంత సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, మనకి గోమాత అంటాం, మనం గోవును రక్షించి తీరాల్సిందే. ఇబ్బంది ఏమిటంటే గో రక్షించేవాడిని మన ప్రభుత్వం రక్షించాలి. ఎందుకంటే గోమాత మనకి మూలం. ఆ గోమాత ద్వారా వచ్చే సంతతి ఏదైతుందో, ఎద్దులు వ్యవసాయానికి అద్భుతంగా అవి పనిచేస్తాయి. ఆ వ్యవసాయం ద్వారా వచ్చే పంటని మనం భోజనంలాగా స్వీకరిస్తున్నాం. అలాగే పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టాక తల్లికి పాలు రాకపోతే చిన్నప్పుడు ఆవు పాలు మాత్రమే తాగిస్తారు. మహాశివరాత్రి వస్తే కూడా మనం ఏం చేస్తాం, శివుడికి ఆవు పాలు మాత్రమే సమర్పించి అభిషేకం చేయాలనుకుంటాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గోవును రక్షించడానికి ఆ దెబ్బ తాను తిన్నాడు. పైగా కృష్ణ పరమాత్మ గోపాలకుడుగా జన్మించాడు. అనేక మంది ఋషులు మునులు వాళ్ళ ఆశ్రమాల్లో గోవుల్ని అద్భుతంగా కాపాడుకుంటూ దాని ద్వారా వచ్చే సంపదని అందరికి వితరణ చేసేవాళ్ళు. అలాంటి గోమాతని రక్షించడానికి ఇంత అవస్థ పడాలా ఒక హిందూ? అలాంటి గోమాతను రక్షించడానికి ముందుకొచ్చే వాళ్ళకి మనం కేసులు బనాయించే పరిస్థితిలో ఉండాలా? అలాంటి ఏ చట్టం ఉన్నా సరే ఖచ్చితంగా మారాల్సిందే, మనందరం కలిసి మార్చాల్సిందే. నిజానికి ఇది ప్రతి ఒక్కరి అవసరం అండి. ఈ భారతదేశంలో ఎవరైతే హిందువుగా పుట్టారో వాళ్ళందరూ ఛత్రపతి శివాజీని స్మరణకి తీసుకోండి. ఆయన గారు ఒక గోమాత రక్షణకి తన మాతృమూర్తి చెప్పంగానే వెనుక ముందు ఆలోచించకుండా ఆ చేతిని అక్కడికక్కడ ఖండిస్తాడు. అలాంటి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువేనండి. దయచేసి గోరక్షణ చేద్దాం. గోమాతకి ఎవరెవరైతే రక్షణగా గోశాలను పెట్టి దాన్ని కాపాడుతారో వాళ్ళకి అండగా నిలుద్దాం. ప్రతి ఒక్క భారతీయుని కనీస కర్తవ్యం ఇది. గో రక్షించేవాడిని మనం రక్షించుకుందాం. గోవుని భక్షించేవాడిని ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్షించాలి. ఇంకా వీలవుతే మనం కూడా అటువైపు కొంచెం గట్టిగానే ఆలోచన చేయాలి. మనం ఎవరిని కూడా ముందస్తుగా శిక్షించమండి. తప్పులకు అవకాశం ఉంటే దిద్దుకోమని చెప్తాం. అలా దిద్దుకునే అవకాశంలో ప్రతి ఒక్కరు ఉండాలండి. మీ తప్పులు దిద్దుకోండి. మాకు గోవు మాత అండి. అలాంటి మాత పట్ల మీరు నిర్దయగా ఉండకూడదు. ఈ యొక్క సంత సమ్మేళనానికి అందరూ భక్తులుగా తరలిరండి. సంతులు ఏదైతే సూచన ఇస్తారో దాన్ని స్వీకరిస్తూ దాన్ని ఆచరిస్తూ మనం అందరం ముందుకెళ్దాం. గో జాతిని రక్షించుకుందాం. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, చిలుకూరు బాలాజీ శివాలయం. మా రంగరాజ స్వామి వారు కూడా వీరు ఆహ్వానం పంపించారు. వారు కూడా వస్తామని చెప్పి వీళ్ళకి మాట ఇచ్చినట్టుగా అద్భుతంగా మాకు చెప్తున్నారు. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై గోమాత. జై శ్రీరామ్. నేను స్వామి దుర్గానందపురి, మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం నుండి ఏప్రిల్ 6 ఉదయం 10 గంటలకు తెలంగాణ గోరక్ష విభాగం నుండి ఒక పిలుపు వచ్చినది. ఏవైతే గోరక్ష గురించి చట్టాలు ఉన్నాయో అవన్నింటినీ తుంగలో తొక్కుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకము
వాటి నియమాలన్నింటినీ కూడా పాటించకుండా వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ ప్రాంతంలో గోవులను అక్రమంగా రవాణా చేయడము, అలాగే ఇల్లీగల్ స్లాటర్ హౌస్ అక్రమ వధశాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఖండిస్తూ గోరక్షణ చట్టాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా గో సంతతిని అభివృద్ధి చేసే దిశగా ఒక పిలుపు విహెచ్పి నుండి గోరక్ష విభాగం నుండి ఇవ్వడం జరిగింది. మేము సమస్త సాధు సంతులకు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్త సాధు సంతులకు, గోరక్ష కార్యకర్తలకు, హిందూ బంధువులందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం. మనందరం కూడా భాగ్యనగర గోశాల లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ మందిరం వద్ద మనందరం కలిసి దాని గురించి చర్చించి మన యొక్క సందేశాన్ని గట్టిగా గవర్నమెంట్కు చేరే విధంగా మనం కార్యాచరణ రూపుదాల్చాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా కలవాలి, గోరక్ష చట్టాలు అమలు చేసే విధంగా ప్రయత్నిద్దాం. జై శ్రీరామ్. జై దేశీ గో సంరక్షణ సంవర్ధన సమితి, గోరక్ష విభాగం, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ. మనకు వేదిక భాగ్యనగర్ గోశాల, లోయర్ ట్యాంక్ బండ్, భాగ్యనగరం, తెలంగాణ. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, యస్మాదస్మాత్ శివం మే స్యాత్ తతశాంతిం ప్రయచ్చమి. దేవతలకు మాత, దేవమాత, మనుష్యులకందరికీ, ప్రాణికి, అన్నానికి, జీవాలకందరికీ మాత భూమాత. దేశంలో భూమి కూడా క్షామానికి వచ్చినప్పుడు కేవలం తృణాన్ని తీసుకొని మనకు క్షీరాన్ని ఇస్తూ ప్రాణాలని కాపాడేటువంటి మాత గోమాత. అందుకే ప్రపంచమంతా కూడా పయశబ్దము చేత జలము, పయశబ్దము చేత పయహ అంటే క్షీరము, నీరుగా ఉన్నటువంటి పదార్థము ప్రపంచమంతా ఉన్న తాగటానికి వీలు లేదు. నీరు లేకపోయినా గోక్షీరము మనకి ఇసుమంతైనా దొరికితే చాలు, ప్రాణాన్ని కొన్ని రోజుల పాటు ధరించవచ్చు. ఇది వేదార్థంలో మనకు చెప్తున్నటువంటి మాట. వేదానికి నిజమైన దేవత ఎవరు అని మనం చూస్తే ఏ ఈశ్వరుడో, బ్రహ్మనో, లేకపోతే ఆంజనేయ స్వామి వారో, శివుడో, రుద్రుడో కాదండి. వేదమంతా కూడా గోస్వరూపము. ప్రతి మంత్రములు కూడా గోవు యొక్క రోమములతో సమానము. గోవు యొక్క ప్రతి చర్య కూడా సనాతన హైందవ ధర్మము. దీన్ని మనం గ్రహించాలి. అందుకే గోరక్షణ మనం చెయ్యాలి. జాతీయ పశువుగా, పశువు అంటే ఆ పశుపతిలో సగం కాబట్టి ఆ పశుపతిలో సగమైనటువంటి ప్రాణదేవతగా గోవుని మనం జాతీయ గోవుగా గుర్తించాలి, జాతీయ పశువుగా గుర్తించాలి. భారతదేశంలో గో సంరక్షణ అనేటువంటిది ఎంత జరుగుతూ ఉంటుందో అంతకాలం ధర్మం అనేటువంటి తత్వము మనకు దగ్గరగా ఆ గోవే సంరక్షిస్తూ అందిస్తూ వస్తుంది. ఇది వేద మంత్రాల్లో మనకు కనిపిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ విభాగం వారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిగిలిన వాటికంటే కూడా మాకు అత్యంత ప్రీతిప్రదమైనటువంటిది వన సంరక్షణ, గో సంరక్షణ. దీన్నే ఆశ్రమం అంటాం. వనములు, గోవులు ఎక్కడుంటాయో అక్కడ ఆశ్రమం. ఇవి రెండూ లేకపోతే అక్కడ శ్రమ తప్ప ఆశ్రమం ఉండదు. కాబట్టి అందరూ కూడా సాధు సంతులతో పరమాత్ములైనటువంటి స్వరూపాలుగా ఉన్న ఏ గో సంరక్షణ హృదయము కలిగినటువంటి వారున్నారో, గో సంరక్షణ శ్రద్ధ కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా భాగ్యనగర్ గోశాల, లోయర్ ట్యాంక్ బండ్, ఇది చాలా సుపరిచితమైనటువంటి క్షేత్రం. మనకు ట్యాంక్ బండ్ జలాశయం, ఇక్కడ గో ఆశయం అంతా కూడా ఒక నిధిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్థలానికి వెళ్ళి మేము ఇక్కడ మఠంలో గో సంరక్షణార్థం పశుపతి అయినటువంటి చంద్రమౌళీశ్వరుడు వారిని రక్షించటానికి చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తూ ఈ బాధ్యత పరిపూర్ణంగా వారికి శక్తిని ఇవ్వాలి స్వామివారు అని ప్రార్థిస్తూ, ఆ శక్తి ఎవరు అంటే ఈ మాధ్యమం ద్వారా మా మాటలు వింటున్నటువంటి సాధు సంత మహాత్ములైనటువంటి వారు, వీరి వాక్యం వింటూ గో సంరక్షణ చేసేటువంటి ప్రజాశక్తియే దేవశక్తి. కాబట్టి అందరూ కూడా అక్కడికి భారీగా వచ్చి ఈ కార్యక్రమంలో ఉండేటువంటి ఉద్దేశాన్ని గ్రహించి తద్వారా దేశంలో గో సంరక్షణ చేయాలి. ఇది
స్వామివారిగా మా మనస్సులో ఉండేటువంటి అభిలాష అయిన పరమాత్మ మనకి ఇచ్చిన ఆదేశం. దాన్ని అందరూ ఆచరిస్తారు, పాటిస్తారని, పాటించాలని, పాటింపజేసే శక్తి పరమాత్మ మనకు ఇవ్వాలి అని కోరుకుంటూ స్వస్తి.